కొనసాగించాలి ఆపరేషన్ కగార్ను కొనసాగించాలి ఖబర్దార్ స్వయం ప్రకటిత మేధావులారా నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ ఆపరేషన్ కగార్కి సంబంధించి మద్దతుగా నక్సలైట్లపై జరుగుతున్న కాల్పులు ఇంకా కొనసాగించాలి అని చెప్పేసి ఏబీవీపీ వాళ్ళైతే ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతుంది. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్న విషయాలు ఒకసారి వారు చెప్తారు. వాళ్ళు చెప్పే మాటల్లోనే మనం విందాం. ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏది జరుగుతుందో, ఇది నేను ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను. ఇంకోటి, ఈ నక్సల్స్ కూడా ఏమంటారు, శాంతి చర్చలకు సిద్ధం అనేసి అంటున్నారు. ఈ శాంతి చర్చలు అనేది వాళ్ళు ఒక బూటకం, అది ఒక నాటకం అని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళ బలం తగ్గుతుంది, గతంలో చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు బలం తగ్గుతుంది. వీళ్ళు బలం తగ్గే ప్రతి టైం వీరు ఏం చేస్తారంటే గెరిల్లా యుద్ధ వ్యూహం చేస్తారంటే గెరిల్లా స్ట్రాటజీ ఇది. అంటే ఎప్పుడైతే శత్రువుల యొక్క ఏదైతే బలం పెరిగినప్పుడు వీళ్ళ బలం మొత్తం కింద పడ్డప్పుడు, అంటే మొత్తం లేనప్పుడు మనం తగ్గి ఉండాలి అనేసి ఒక స్ట్రాటజీలో ఒక భాగం. మళ్ళీ వీళ్ళ బలం పెరిగి మళ్ళీ శత్రువుల బలం తగ్గినప్పుడు అప్పుడు వీళ్ళే రివర్స్ అటాక్ చేస్తారు. ఇది ఒక బూటక నాటకం. ఇది అనేక సంవత్సరాల నుంచి జరుగుతుంది. కొన్ని చోట్లలో ఏదైతే వీళ్ళు శాంతియుత చర్చలకు కాకుండా లొంగిపోతామని డైరెక్ట్ వస్తారో, వచ్చి సరెండర్ అవుతామంటారో, ఇంకా దాని గురించి కొన్ని అట్లాంటి చోట్లనే ఆపరేషన్ కగార్ ఆపేసి అక్కడ ఇప్పుడు మొన్న జరుగుతుంది. కరగొట్ట ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్ జిల్లాలో కూడా మన భారత్ జెండా ఎగరేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ కంట్రోల్లోకి తీసేసుకున్నాం. సో అక్కడ అనేది నక్సలిజం ఇంకా మావోరిజం ఎనీ ఎక్స్ట్రీమిజం అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఇంకా ఆపలేదు, ఇంకా కొనసాగుతుంది. ఇంకా శాంతియుత చర్చల వరకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ పోదని అనుకుంటున్నాను నేను. శాంతి చర్చలు అనేది వాస్తవానికి నిర్వహించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఇతర దేశాలతో ఉన్న సరిహద్దుల దగ్గర యుద్ధం జరిపినప్పుడేమో తన అధికారాన్ని తనకు తోచిన విధంగా వాడుకోవచ్చు. అక్కడ కూడా కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయి, వాటిని పాటించక తప్పదు. నిస్సహాయులను, సాధారణ పౌరులను వాళ్ళ జోలికి పోకూడదనే నియమాలు ఉంటాయి. అంత అంతర్జాతీయంగా ఒక దేశాల మధ్య యుద్ధంలోనే అంత జాగ్రత్తలు పాటించాలన్నప్పుడు ఒక దేశం తన సరిహద్దుల లోపల పౌరుల విషయంలో అధికారాన్ని ఎట్లా వాడాలనే విషయంలో ఇంకా ఎక్కువ నిబంధనలు ఉంటాయి. ప్రభుత్వం తన ఇష్టానుసారంగా అధికారాన్ని వాడటానికి వీల్లేదు. చట్టం ఏం చెప్తుందంటే సొంత రక్షణ కోసం, ఆత్మరక్షణ కోసమైనా ఎవరిని చంపే అధికారం ప్రభుత్వ యంత్రాంగానికి లేదు. అట్లా చంపటం నేరమే. అది అట్లా చంపినటువంటి వాళ్ళను ముందు కేసు నడిపి నేరం చేయలేదు, ఆత్మరక్షణకు అనివార్యమే చంపిండని తేలితే తప్ప అటువంటి వాళ్ళను వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇంత స్పష్టంగా చట్టం చెప్తుండగా ఇవాళ మీదబడి కాల్చి చంపుతాము అని ప్రకటించటం ఇది చాలా అన్యాయం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది చట్ట వ్యతిరేకం. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం వాళ్ళు చర్చలు జరుపుతామని ప్రతిపక్షం అన్నప్పుడు, మాట్లాడుతాము అన్నీ శాంతియుతంగా పరిష్కరించుకుందామని అన్నప్పుడు ఆ బాటలో సాగవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ చట్టం విధించిన ఈ పరిమితులకు లోబడి, రాజ్యాంగ పరిధికి లోబడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందుకనే ఈ చర్చలు జరపాలని, ఇవాళ ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపి చర్చలు జరిపి శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. ఇటు నక్సలైట్ల డెవలప్మెంట్ ఆపుతున్న నక్సలైట్లు, అంటే ఆదివాసుల డెవలప్మెంట్ ఆపుతున్న నక్సలైట్లు, అందుకని ఎన్కౌంటర్ చేస్తున్నాం బీజేపీ పార్టీ. ఏది నువ్వు ఆదివాసులు అభివృద్ధిని ఆపుతారని మీకు అనిపించి చర్యలు తీసుకోవాల్సి వస్తే దేని ప్రకారం చర్యలు తీసుకుంటారు? ఇది ప్రశ్న కదా. ఈ ప్రశ్న ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం, భారత చట్టాల ప్రకారమే చర్య తీసుకోవాలి కదా. ఇది పాకిస్తాన్తో అవుతున్న యుద్ధం కాదు కదా, భారత పౌరులతో జరుగుతున్నటువంటి ఘర్షణ. వాళ్ళ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు, మేము ఆపాలనుకుంటున్నాం అంటే చట్టపరంగా, రాజకీయ పరంగా చర్యలు తీసుకోవాల్సిందే తప్ప ప్రభుత్వం తన ఇష్టానుసారంగా అధికారాన్ని ఉపయోగించే అవకాశం ప్రభుత్వానికి లేదు. ఇది ప్రభుత్వం గుర్తెరిగి వ్యవహరించాలి. కుర్చీలో కూర్చుంటే ఏమైనా చేయొచ్చా అంటే చేయటానికి లేదు. ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా చట్ట ప్రకారమే నడుచుకోవాలి తప్ప చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటానికి, అధికారాన్ని నిర్వహించటానికి, హింసకు దిగటానికి అవకాశం ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఆపరేషన్ కగార్ని కొనసాగించాలి. ఈ యొక్క అర్బన్ నక్సల్ అయితే లేనిది, ఈ యొక్క మావోయిస్టులు, ఈ యొక్క నక్సలైట్ అనే యొక్క సమాజం నుండి, ఈ యొక్క భారతదేశం నుండి ఈరోజు ఎల్లగొట్టాలి. ఈ యొక్క ఆపరేషన్ కగార్ని కొనసాగించాలని ఏబీపీ ఆధ్వర్యంలో ప్లకార్డ్ తోటి నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది.
ఈ యొక్క అర్బన్ నక్సలైట్లు కావచ్చు, ఈ యొక్క నక్సలైట్లు కావచ్చు, ఈ రోజు ఈ యొక్క సమాజానికి ఒక చీడ పురుగులా మారి అనేక కుటుంబాలను, పేద కుటుంబాలను పొట్టబెట్టుకొని పోలీస్ ఆఫీసర్లు అయితేంది, సైనికులను అయితేంది, సిఆర్పిఎఫ్ జవాన్లు అయితేంది అనేక మందిని పొట్టగొట్టుకొని చంపుతున్న, ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితేంది, కాంగ్రెస్ పార్టీ తోటి అధికారంలోకి వచ్చిన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అర్బన్ నక్సలైట్ కావచ్చు, విద్యా కమిషన్ నెంబర్లు అయితే మాజీ నక్సలైట్ జంపన్న లాంటి వారిని దగ్గరికి పిలుచుకొని ఏమైతేంది నేను శాంతి చర్చలు జరిపిస్తా, ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద అర్బన్ నక్సలైట్ నేనే, ప్రజలు చనిపోతుంది, సైనికులు చనిపోతుంది, పోలీస్ ఆఫీసర్లు చనిపోతుంది ఈ యొక్క నక్సలైట్ తోటి. ఇవన్నీ జరిగినా కూడా నేను నక్సలైట్లకు సపోర్ట్ ఇస్తా. నా నినాదం ఒకటే, నక్సలిజం జిందాబాద్. ఈరోజు పేద ప్రజలు చనిపోని అవన్నీ సంబంధం లేని వివరిస్తున్న యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెమైనా సిగ్గు, లజ్జ, ఇజ్జత్ మానం ఉందని ఏబీపీ నుండి అడుగుతున్నాం. అమాయక ప్రజలు, అమాయక గిరిజన తండాలోని ప్రజలు ఇదే నక్సలైట్ ఈరోజు బాంబులో కావచ్చు, ఎన్కౌంటర్ల పేరుతోటి అనేక మంది చనిపోయినా కూడా అనేక మంది పోలీస్ ఆఫీసర్లు, మొన్న మునుగు లాంటి ఏరియాలో ఒక నాగరాజు ఎస్ఐ అయితేంది, అమాయక గిరిజనులు అయితేంది అనేక మంది చనిపోయినా కూడా ఈ యొక్క నక్సలైట్లకు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వంత పడడం నిజంగా దుర్మార్గకరం. ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆపరేషన్ కగార్ని కొనసాగించి నరహంతక నక్సలైట్లని ఏర్వేయాలని చెప్పేసి మేము ప్లకార్డులతోటి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. నా యొక్క 25 ఏళ్ల వయస్సులో ఇప్పటి వరకు నక్సలైట్ల వల్ల నాకు కానీ నా కుటుంబానికి కానీ ఒరిగిందంటూ ఏమీ లేదు. కానీ నేను ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నా, అన్నం తింటున్నా, చదువుకుంటున్నా అంటే దానికి కారణం భారత సైనికులు. అటువంటి సైనికులని పేద బడుగు బలహీన వర్గాల పేరుతోటి చంపుతున్నటువంటి నక్సలిజాన్ని ఏరివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న మంత్రి సీతక్క వాళ్ళ యొక్క భర్త వర్ధంతి సభకి వెళ్ళి నీ యొక్క అడుగు జాడల్లో నడుస్తా అని చెప్పేసి ఆ యొక్క ప్రోగ్రాంలో మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క అడుగు జాడలంటే ఏంది? సైనికులను చంపడం. ఆయన యొక్క అడుగు జాడలంటే ఏంది? సిఆర్పిఎఫ్ జవాన్లను చంపడం. ఆయన యొక్క అడుగు జాడలంటే ఏంది? గ్రేహౌండ్ పోలీసులను చంపడం. ఆయన యొక్క అడుగు జాడలంటే ఏంది? డిఆర్జీ పోలీసులను చంపడం. అదే మంత్రి సీతక్క మావోయిస్టులు పెట్టినటువంటి మైన్ పేలి, బాంబు పేలి 3 కానిస్టేబుల్స్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ చనిపోతే సీతక్క వచ్చి వాళ్ళకి అంజలి గడ్డిస్తుంది. అంటే సీతక్కకి మతి భ్రమించిందా? ఒక పక్కనేమో వారి యొక్క భర్త యొక్క అడుగు జాడలు నడుస్తూ సైనికులను పట్టణ పెట్టుకుంటాం, సిఆర్పిఎఫ్ జవాన్లను చంపుతామని చెప్తూ మరొక పక్కనేమో అదే నక్సలైట్ల చేత చనిపోయినటువంటి పోలీసులకి అంజలి గడ్డించడము ఆ యొక్క పోలీసులని అవమానించినట్టే. ఆపరేషన్